మీరు ఒక రాంగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అదే పర్సన్తోనే పెళ్లి కావాలని మీరు దేవుడిని మొక్కుకుంటున్నప్పుడు ఆ దేవుడు మీకు ఒక హింట్ ఇస్తాడు, లేదు ఆ పర్సన్ నీకు కరెక్ట్ కాదు, వాళ్ళని వదిలేస్తాయని. కానీ మీరేం చేస్తారు, లేదు లేదు నాకు అదే పర్సన్ కావాలి, అదే పర్సన్తోనే పెళ్లి కావాలి అని రోజు దేవుడిని మొక్కుకుంటూనే ఉంటారు. లాస్ట్లో ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మీరు ప్రేమించిన అదే పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టేలా చేసి వాళ్ళంతటికి వాళ్ళే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేలా చేస్తాడు. అంటే మీ లైఫ్ నుంచి ఒకరు వెళ్ళిపోతున్నారు అంటే అది దేవుడి డిసిషన్. దేవుడు మీ లైఫ్ బాగుండాలని, మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాడు. కాబట్టే మీకు కరెక్ట్ కానీ ఆ పర్సన్ని మీ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోయేలా చేస్తాడు. దేవుడి డిసిషన్ ఎప్పటికీ రాంగ్ ఉండదు. మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి, మిమ్మల్ని బాగా చూసుకోవడానికి ఇంకొక పర్సన్ని మీ లైఫ్లోకి తీసుకొస్తాడు. అప్పటిదాకా వెయిట్ చేయండి. జరిగేదాన్ని మన మంచికి అని కోరుకోండి.